హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్ మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి, అలాగే పరమ గురువులు, పరమ గురు మండలి ఎవరెవరైతే ఇమోటల్ మాస్టర్స్ ఉన్నారో, అమర గురువులు ఉన్నారో, కాంతి స్వరూపులు, దివ్యాత్మ స్వరూపులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త కాంతికి, సమస్త విశ్వానికి, నా యొక్క స్వయానికి, దివ్యాత్మ స్వరూపులందరికీ, నా ఎదుట ఉన్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపం అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అలాగే మనం ఈరోజు కూడా సీక్రెట్ బుక్ స్వాధ్యాయ యోగా చేయడానికి మన ముందుకు వస్తున్నారు లక్ష్మీ మేడంకి సాధారణంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు మేడం. లక్ష్మీ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆత్మ ప్రణామాలు మీకు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి మరియు రామ్తా మాస్టర్ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వర్ మేడం గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి మరియు నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలోని సమస్త ప్రాణకోటికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. మరొక్కసారి మీకు అవకాశం ఇచ్చినందుకు రామ్తా మాస్టర్ కి, బాబాకి, స్వప్నేశ్వర్ మేడం గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నేను చదవబోయే బుక్ ద సీక్రెట్ రెండో రచయిత గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న చెప్పుకున్నది మళ్ళీ కొంచెం కంటిన్యూ చేసుకుందాము. కృతజ్ఞత మహిమ చూపే అంశాలు. శరీరం ఒకటోది, వృత్తి ఉద్యోగం విజయం రెండోది, మూడోది డబ్బు. వాయిస్ కరెక్ట్ ఉందా మేడం? ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫోర్త్ వన్ సంబంధ బాంధవ్యాలు. వెరీ గుడ్ మేడం. మా క్యాట్ బాయ్స్ చెప్పేస్తున్నారు. ఐదోది కోరికలు స్వప్నాలు, ఆరోది ఆనందం, ఏడోది ప్రేమ, ఎనిమిదవది జీవితం, తొమ్మిదవది ప్రకృతి, భూమి, గాలి, నీరు, సూర్యరశ్మి, పదవది భౌతిక వనరులు, వస్తువులు. ఇంకా 11వది అంటే ఇంకేదైనా మీరు ఎంచుకునే విషయం ఏదున్నా కూడా మనం కృతజ్ఞత చూపించే అంశాలు. నిన్న చెప్పుకున్నాం కదా, దాని కంటిన్యూషన్ కొంచెం మళ్ళీ ద మ్యాజిక్ బుక్ లోంచి. మీకు లభించిన అదృష్టాలను లెక్క వేసుకున్నప్పుడల్లా మీకు తప్పకుండా కొంత తృప్తి, ఆనందం కలుగుతాయి. వాటి పట్ల మీరు ఎంత కృతజ్ఞత ప్రకటించాలో అర్థమవుతుంది. వాటిని తలుచుకున్నప్పుడు మీలో ఎంత కృతజ్ఞతాభావం జనించిందో అంత ఆనందం కూడా కలుగుతుంది. మీలో ఎంత కృతజ్ఞతాభావం పెరిగితే అంత వేగంగా మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి. ఒక్కొక్క రోజు మీరు ఎక్కువ ఆనందంగా గడుపుతారు. అయితే మీరు ప్రతిరోజు మీకు లభించిన అదృష్టాలను గురించి, వాటికి కృతజ్ఞత తెలుపుకుంటుంటే మీ జీవితంలో పెద్ద పెద్ద మార్పులు మీరు గమనిస్తారు. అప్పుడు మీ అదృష్టాన్ని రెట్టింపు అవడానికి కూడా గమనిస్తారు. రేపటి మ్యాజిక్ అభ్యాసం. రేపటికి నిర్ధారించిన మ్యాజిక్ అభ్యాసాన్ని ఈ రోజే ఎప్పుడో అప్పుడు చదివి ఉంచుకోండి. ఎందుకంటే రేపు ఏదైనా ప్రత్యేకమైన అభ్యాసం ఉండొచ్చు. మ్యాజిక్ అభ్యాసం 1, మీ అదృష్టాలను గుర్తించండి. నిద్ర లేవగానే మొదట మీ జీవితం అంతా కృతజ్ఞత చూపించవలసిన మీ 10 అదృష్టాలను లెక్క వేసుకోండి. ఆ అదృష్టాలకు ప్రతి ఒక్కదానికి మీరెంత కృతజ్ఞత బద్దులై ఉన్నారో వ్రాసి పెట్టుకోండి. 3వది, మీరు వ్రాసుకున్న అదృష్టాల జాబితాను మీ మనసులో గాని బయటకు కానీ మళ్ళీ ఒకసారి చదువుకోండి. ప్రతి అదృష్టం చదివిన తర్వాత థ్యాంక్ యూ అని 3 సార్లు రానండి.
అనడమే కాదు, మీకు వీలైనంతగా కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండండి. 4వది, మొదటి 27 రోజులు ప్రతి ఉదయము ఈ పై 3 అంశాలను రోజు అభ్యాసం చేయండి. 5వది, రేపటి మ్యాజిక్ అభ్యాసం గురించి ఈ రోజే చదివి ఉంచుకోండి. 2వ రోజు మ్యాజిక్ శిల. ప్రతి వ్యక్తికి కొన్ని అదృష్టాలు, కొన్ని దురదృష్టాలు తప్పకుండా ఉంటాయి. ఇప్పటి అదృష్టాలను గురించి తలుచుకోవాలి, కానీ నిన్నటి దురదృష్టాలను కాదు. చార్లెస్ డికెన్స్ 1812 to 1870 రచయిత. కృతజ్ఞతా భావం అనేది ఒక అలవాటుగా ఏర్పడాలంటే ఈ అభ్యాసాలు చేసే తొలి రోజుల్లో అభ్యాసాల మీద దృష్టి కేంద్రీకరించాలి. మీ జీవితానికి సంబంధించిన ఏ విషయం పట్లైనా కృతజ్ఞత చూపించాలని మీకు జ్ఞాపకం రావడం జరిగితే అది మీ జీవితానికి బంగారు బాట వేస్తుందన్నమాట. అందుకోసము ఈ మ్యాజిక్ అభ్యాసాలన్నీ కూడా, ఈ మ్యాజిక్ శిల అభ్యాసాన్ని లీ బ్రోవెర్ సీక్రెట్ పుస్తకంలోను సినిమాలోను ప్రవేశపెట్టాడు. చావు బతుకుల్లో ఉన్న తన కొడుకు ఆరోగ్యం బాగుపడితే చూపవలసిన కృతజ్ఞతకు చిహ్నంగా ఒక తండ్రి ఈ మ్యాజిక్ శిలను ఉపయోగించాడని లీ బ్రోవెర్ చెప్పాడు. కొడుకు అద్భుతంగా కోలుకున్నాడట. అప్పటి నుంచి ఈ మ్యాజిక్ శిల ఎంతో మంది విషయంలో ఫలితం ఇచ్చింది. డబ్బుకో, ఆరోగ్యానికో, విజయానికో, దేనికైనా గాని. ముందుగా ఒక చిన్న శిలను సంపాదించండి. అది మీ అరచేతిలో పట్టేటంత చిన్నదై ఉండాలి. గుప్పెట్లో అమిరిపోయేలా ఉండాలి. శిల నున్నగా గరుకులు లేకుండా ఉండాలి. బరువు ఉండకూడదు. గుప్పెట్లో ఉన్నప్పుడు మీకు అసౌకర్యంగా ఉండకుండా నున్నగా, మెత్తగా, స్మూత్ గా ఉండాలి. మీకు ఒక తోట ఉంటే అందులో ఇటువంటి చిన్న చిన్న గులకరాళ్ళు దొరకవచ్చు. చిన్న చిన్న రాళ్ళు దొరుకుతాయి. లేదా ఒక నది ఒడ్డునో, సముద్ర పొడ్డునో, కాలువల దగ్గర దొరకవచ్చు. లేకపోతే మీ కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను అడిగి సంపాదించండి. అది కాకపోతే మీ దగ్గరున్న విలువైన రాళ్ళు కూడా, ముత్యాలు, పగడాలు వంటివి కూడా వాడుకోవచ్చు. వాటినే మీ మ్యాజిక్ శిల కింద చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మ్యాజిక్ శిల సంపాదించారు కదా, దాన్ని మీ పడక దగ్గర టేబుల్ మీద పెట్టుకోండి. మీరు పడుకోవడానికి వెళ్ళగానే అది మీకు కనిపించేలా దానికి ఒక ప్రత్యేకమైన చోటు వెతికి పెట్టుకోండి. మీకు గాని రోజు అలారం పెట్టుకునే అలవాటు ఉంటే ఆ అలారం గడియారం దగ్గర పెట్టండి. ఇవాళ రాత్రి మీరు నిద్రపోవడానికి పక్క మీదకి చేరే ముందు ఆ శిలని చేతిలోకి తీసుకోండి. దాన్ని మీ గుప్పెట్లో పెట్టుకొని గుప్పెట మూయండి. అప్పుడు జాగ్రత్తగా ఈ రోజు మొత్తం మీద మీకు జరిగిన విషయాలను గుర్తుకు తెచ్చుకోండి. వాటిలో నుంచి అన్నిటికన్నా మంచి విషయాన్ని గుర్తించండి. అందుకు కృతజ్ఞతా సూచకంగా 3 సార్లు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అనే మ్యాజిక్ మంత్రాన్ని ఉచ్చరించండి. తర్వాత ఆ శిలను యథాస్థానంలో ఉంచండి. అంతే. రాబోయే 26 రోజులు నిద్రపోయే ముందు వరుసగా ఈ అభ్యాసం చేయండి. ఆ రోజు జరిగిన మంచినంతా గుర్తుకు తెచ్చుకొని అందులో అన్నిటికన్నా మంచి విషయాన్ని మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పండి. మ్యాజిక్ శిలని గుప్పెట్లో ఉంచుకున్నప్పుడు మీకు జరిగిన మంచి పట్ల మీ హృదయంలో కృతజ్ఞత నిండిపోవాలి. ఇట్లా ఒక శిలను ఉపయోగించడం చాలా సులువైన పనిగా అనిపించవచ్చు. కానీ ఈ సులువైన అభ్యాసంలోని మీ జీవితంలో అద్భుతమైన మార్పులు రావడాన్ని గమనిస్తారు. మీకు ఆ రోజు జరిగిన మంచి విషయాలన్నింటిలో ఉత్తమమైన దాన్ని ఎంచుకునే క్రమంలో మీరు తప్పనిసరిగా ఆ రోజు జరిగిన మంచి విషయాలన్నింటినీ సింహావలోకనం చేస్తారు. మీరు కృతజ్ఞత చూపవలసిన ఎన్నో విషయాలు మీ దృష్టికి వస్తాయి. అట్లా చేస్తే ప్రతి రాత్రి కృతజ్ఞతా భావంతో ప్రశాంతంగా నిద్రపోయి మళ్ళీ అదే భావంతో మర్నాడు మేల్కొంటారు.
సారీ, మీ అదృష్టాలను గుర్తుంచుకోవడం, మ్యాజిక్ శిల అభ్యాసము, ఈ రెండు కూడా మీరు ప్రతి ఉదయం కృతజ్ఞతా భావంతో మేల్కొని మళ్ళీ అలాంటి భావంతోనే నిద్రించేలా చేస్తాయి. ఈ రెండు అభ్యాసాలు ఎంత శక్తివంతమైనవంటే కొద్ది నెలలలోనే మీ జీవితంలో అద్భుతమైన మార్పును మీరు గమనిస్తారు. మీ జీవితాన్ని వివిధమైన మ్యాజిక్ అభ్యాసాలతో వేగంగా మార్చాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని తయారు చేశాం. కృతజ్ఞతా భావం అనేది ఒక అయస్కాంతం లాంటిది. అది మీరు కృతజ్ఞత చూపించవలసిన మరిన్ని అంశాలను ఆకర్షిస్తుంది. 28 రోజుల పాటు మీరు కృతజ్ఞతా భావాన్ని ఆచరణలో పెట్టడం వలన ఈ అయస్కాంత శక్తి ఇనుమడిస్తుంది. మీలో ఒక కృతజ్ఞత భావపు అయస్కాంత శక్తి ఎంత దృఢంగా ఉంటే అంత సహజంగా మీరు కోరుకునే విషయాలన్నింటినీ మీ వైపు ఆకర్షించుకోగలుగుతారు. గుర్తు చేసుకోండి, మర్నాడు చేయవలసిన అభ్యాసాన్ని గురించి ఈ రోజే చదివి ఉంచుకోండి. ఎందుకంటే కొన్ని అభ్యాసాలు ప్రారంభించే ముందు కొన్ని ఛాయాచిత్రాలు సంపాదించి ఉంచుకోవాల్సి ఉంటుంది. మ్యాజిక్ అభ్యాసం 2. మ్యాజిక్ శిల 1. మ్యాజిక్ అభ్యాసం 1లోని 3 విషయాలని పునరుచ్చారణ చేయండి. మీ అదృష్టాలను లెక్కించుకోవడం, రోజుకు 10 అదృష్టాల జాబితా తయారు చేయడం, వాటికి మీరెందుకు కృతజ్ఞతా బద్దులై ఉన్నారో రాసుకోండి. వాటిని మళ్ళీ చదవండి. ప్రతి అదృష్టానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని 3 సార్లు చెప్పండి. కృతజ్ఞత హృదయంలో నుంచి రానివ్వండి. హృదయపూర్వకంగా హృదయ లోతుల్లోంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనే కృతజ్ఞత భావం లోపల నుండి రావాలి మాస్టర్స్. 2వది, ఒక మ్యాజిక్ శిలను సంపాదించి మీ పక్కనే పెట్టుకోండి. 3వది, ఈ రోజు రాత్రి నిద్రపోయే ముందు మ్యాజిక్ శిలని మీ అరచేతిలో పెట్టుకొని గిప్పట మూసి మీకు ఈ రోజు జరిగిన మంచి విషయాన్ని తలుచుకోండి. 4వది, ఇవాళ జరిగిన మంచిని ఉద్దేశించి మ్యాజిక్ మంత్రాన్ని ఉచ్చరించండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మ్యాజిక్ శిల అభ్యాసాన్ని 26 రోజులు చేయండి. 6వది, రేపటి మ్యాజిక్ అభ్యాసాన్ని ఈ రోజే చదివి పెట్టుకోండి. 3వ రోజు, మ్యాజికల్ బాంధవ్యాలు. ఈ భూమి మీద జీవించి ఉన్న వ్యక్తి మీరొక్కరే అనుకోండి, అప్పుడు మీకే పని చేయాలనే కోరిక ఉండదు. ఒకవేళ ఏదైనా ఒక చిత్రం వేయాలనిపించినా అది చూసి ఆనందించడానికి ఎవరూ లేనప్పుడు దానికి ప్రయోజనం ఏముంటుంది? అలాగే ఒక గీతం రచించి పాడినా ప్రయోజనం ఉండదు, ఎవ్వరూ వినడానికి లేరు గనక. ఏదైనా ఒక విషయాన్ని కనిపెట్టినా దాన్ని ఉపయోగించుకునేవారు లేనప్పుడు అది దండగే కదా. అలాగే ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళినా అక్కడ ఉండేది మీరొక్కరే కదా, మరొకరెవరు ఉండరు కదా. మీ జీవితంలో సంతోషం ఉల్లాసం ఉండవు కనుక మన జీవితానికి అర్థము ప్రయోజనము కల్పించేది మనకు ఇతరులతో ఉండే సంబంధ బాంధవ్యాలే. ఆ అనుబంధాలే అన్నిటికన్నా మన మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. అందువలన మీకు ఇతరులతో ఉండే పరస్పర సంబంధాలే మీ జీవితాన్ని ఎక్కువ ప్రభావితం చేస్తాయి. మీరు కలలు కనే జీవితం లభించాలంటే మీకు ఇతరులతో ఉండే సంబంధాలు మీ జీవితాన్ని ఎప్పుడు ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూసుకోవడం ముఖ్యం. మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవడానికి అవి శక్తివంతమైన సాధనాలు. కృతజ్ఞతా భావాన్ని రవాణా చేసే మార్గాలు కూడా అవే. పూర్వ పురుషులు తత్వవేత్తలు చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు శాస్త్ర విజ్ఞానం కూడా ధృవపరుస్తుంది. శాస్త్ర పరిశోధనలో తేలింది ఏమిటంటే కృతజ్ఞతను వ్యక్తం చేసే వ్యక్తులకు ఇతరులతో సంబంధాలు ఉంటాయని, వారికి కుటుంబంతో స్నేహితులతో సన్నిహిత సంబంధాలు ఉంటాయని, ఇతరులు వారి పట్ల అనురక్తి కలిగి ఉంటారని. అయితే
మనని ఆశ్చర్యపరిచే విషయం ఒకటి కూడా పరిశోధనలో తేలింది. అదేమిటంటే, మనకి ఇంకొక వ్యక్తి మీద ఏదైనా ఫిర్యాదు ఉంటే ఆ వ్యక్తిని గురించిన అనుకూల విషయాలు దాని వెనుక 10 ఉంటాయి. వాటి ఆధారంగా వారితో మన అనుబంధాన్ని నిలుపుకోవచ్చు. అట్లా ఒక 10 అనుకూల అంశాలలో ఏ ఒక్కటి తక్కువైనా వాళ్ళతో మన బాంధవ్యం దెబ్బతింటుంది. అదే వివాహ బంధం విషయంలో అయితే ఆ సంబంధం విడాకులకు దారితీస్తుంది. అందువలన ఇతరులతో మన సంబంధాలు నిలిచి వెలగాలంటే మనలో కృతజ్ఞతా భావం ఉండాలి. మీలో ఇతరుల పట్ల అటువంటి కృతజ్ఞతా భావం ఉంటే మీరు కూడా ఇతరుల నుంచి ఒక సంతోషాన్ని, మంచి విషయాలను పొందుతారు. మీలో ఉండే కృతజ్ఞతా భావం మీకు ఇతరులతో ఉండే సంబంధాలను మెరుగుపరచడమే కాదు, అది మీలో కూడా మంచి మార్పుకు దారితీస్తుంది. ఇప్పుడు ఒక స్వభావాన్ని ఎలాంటిదైనా కానీ కృతజ్ఞత మీలో మరింత ఓర్పును, సానుభూతిని, సౌహార్దతను పెంచుతుంది. మీలో అది వరకు ఏ కాస్తో ఉండిన అసహనం మాయమవుతుంది. అవతల వ్యక్తి మీద మీకుండిన ఫిర్యాదులు కూడా మాయమవుతాయి. ఎందుకంటే ఆ వ్యక్తి మీద మీకుండే కృతజ్ఞత ఆ ఫిర్యాదులను మర్చిపోయేలా చేస్తుంది. ఇంకా ఆ వ్యక్తిలో మీరే మార్పు కోరుకోనక్కర్లేదు. మీరు ఆ వ్యక్తిని విమర్శించరు. ఆరోపణలు, ఫిర్యాదులు ఉండవు. ఎందుకంటే మీ కృతజ్ఞతా భావం వాటన్నింటినీ చూడనివ్వదు. పూర్వం వారిపై మీరు చేసిన ఫిర్యాదుల గురించి మాట్లాడే తీరిక ఇంకా లేదు మీకు. ఏ విషయాలైతే మిమ్మల్ని ఇరుకున పెట్టాయో వాటిని గురించి తలుచుకునే సమయం లేనంత హడావుడిగా ఉంటారు మీరు. మనకున్న సంపదల్లో మన హృదయం సంతృప్తి చెందిన క్షణాలే మన జీవితంలో మనం నిజంగా బ్రతికిన క్షణాలు. ఒక్క మాట చెప్తాను మాస్టర్స్, మనకున్న సంపదతో మన హృదయం సంతృప్తి చెందిన క్షణాలే మన జీవితంలో మనం నిజంగా బ్రతికిన క్షణాలు. డోరంటన్ వైల్డర్ 1897 to 1975 నవలా నాటక రచయితనంట. మాటలు చాలా శక్తివంతమైనవి. అందువలన మీరెవరి మీదైనా ఫిర్యాదులు చేస్తే అప్పుడు నిజంగా మీకు మీరే హాని చేసుకుంటున్నారన్నమాట. అందువల్ల బాధపడేది మీరే. ఆకర్షణ సూత్రం ప్రకారం ఇతరులను మీ గురించి మీరనే మాటలు తిరిగి మీకే వర్తిస్తాయి. ఈ కారణంగానే మహాత్ములందరూ మనకి కృతజ్ఞత ఉండాల్సిన అవసరం గురించి అంతగా చెప్పారు. వాళ్ళకి తెలుసు, మీరు జీవితంలో మరింత మేలు పొందాలంటే ఇతరులకు వారి యథార్థ స్థితిలోనే మీరు కృతజ్ఞత ప్రకటించాలి. వారి నడవడి, మంచితనంతో మీకు పని లేదు. మీరు వారు చేసిన ఏ చిన్న ఉపకారానికైనా మీరు బేషరతుగా కృతజ్ఞతలు చెప్పాలి. ఈ సందర్భంలో నేను కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మేడం. ప్రతి ఒక్కరికి కూడా, నా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరికి, నన్ను ద్వేషించిన వారు అవ్వనివ్వండి, నన్ను మెచ్చుకున్న వారు అవ్వనివ్వండి, ఎవరికైనా సరే కృతజ్ఞతా భావంతో ఉన్నాను. మీరు తెలిసిన వాళ్ళంతా మిమ్మల్ని నువ్వు ఎలా ఉన్నా సరే నిన్ను మేం ప్రేమిస్తాము అని చెప్పారనుకోండి, అప్పుడు ఎలా ఉంటాయి మీ భావాలు? ఈనాటి ఈ మ్యాజికల్ అభ్యాసం మీ బాంధవ్యాలకు సంబంధించింది. వారి స్వభావాల ఎలాంటివైనా మీరు వాళ్ళకి కృతజ్ఞత చూపించాలన్నమాట. ఇప్పుడు మీకున్న సంబంధాలన్నీ మెరుగ్గా ఉన్నప్పటికీ ఈ అభ్యాసం వలన మరింత గాఢంగా అవుతాయి. మీకు సన్నిహితులైన వారిలో మీకు కృతజ్ఞత చెప్పవలసిన అవసరం కనుక్కున్న కొద్దీ అది మీ మీద అనూహ్య ప్రభావం చూపిస్తుంది. మీ బాంధవ్యాలు మరింత గాఢమవుతాయి. మీరెన్నడూ ఊహించని విధంగా అవి మరింత సంతృప్తికరంగా, మరింత సంపద్గతంగా మారుతాయి. మీరు ఎప్పుడు ఊహించని విధంగా రూపొందుతాయి. మీకు బాగా సన్నిహితులైన వారిని 3 ఎంచుకోండి. వారి పట్ల కృతజ్ఞతలుగా ఉండండి. మీ జీవన సహచరుడు కావచ్చు, మీ తండ్రో లేదా మీ కొడుకో కావచ్చు, మీ బాయ్ ఫ్రెండో కావచ్చు, మీ బిజినెస్ భాగస్వామి కావచ్చు, మీ సోదరి కావచ్చు, మరి మీ అమ్మమ్మైనా
అమ్మమ్మనైనా, మీ మామయ్య అయినా, మీ చెల్లికైనా కూడా ఎంచుకోవచ్చు, చెల్లినైనా కూడా ఎంచుకోవచ్చు. అందులో మీకు అతి ముఖ్యమైన తోచిన ముగ్గురు ఆప్తులను ఎంచుకోండి. అయితే వారి ఫోటోలు తప్పకుండా మీ దగ్గర ఉండాలి. ఆ ఫోటో ఆ వ్యక్తి ఒక్కరిది కావచ్చు, ఆ వ్యక్తితో కలిసి ఉన్న మీది కూడా కావచ్చు. మీకు బాగా ముఖ్యమనుకున్న 3 బాంధవ్యాలను ఎంపిక చేసుకొని వారి ఫోటోలు సేకరించిన తర్వాత మీరు ఇంకా మ్యాజిక్ ని సంసిద్ధులైనట్లే. ఇప్పుడు నింపాదిగా కూర్చొని ఆ ముగ్గురిలో ప్రతి ఒక్క వ్యక్తి పట్ల మీరు కృతజ్ఞతగా ఉండవలసిన విషయాలను గుర్తు తెచ్చుకోండి. ఆ వ్యక్తులలో మీకు బాగా నచ్చే విషయాలేంటి, మీరు బాగా ఇష్టపడే విషయాలేంటి, వారిలోని ఉత్తమ గుణాలేమిటి, వారిలో ఉన్న ఓర్పుకు, ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినే గుణానికి, వారి ప్రతిభకు, వివేకానికి, హాస్యప్రియత్వానికి, మరియు సహృదయతకు, మరియు చిరునవ్వులకు, ఇట్లా ఎన్నో సుగుణాలకు మీరు వారి పట్ల కృతజ్ఞత చూపించవచ్చు. ఆ వ్యక్తుల సమక్షంలో మీరు పొందిన ఆనందానికి కృతజ్ఞత చూపించవచ్చు. వారిలో ఎవరినైనా కానీ, అందరూ కానీ మీకు అండగా నిలిచిన సమయాలను, మీ భుజం తట్టిన సమయాలను గుర్తుకు తెచ్చుకొని కృతజ్ఞతా భావంతో మనసు నింపుకోవచ్చు. ఇట్లా ఆ వ్యక్తులకు ఎందుకు మీరు కృతజ్ఞులై ఉన్నారో కొంతసేపు తలుచుకున్నాక వారి ఫోటో మీ ముందర పెట్టుకోండి. అప్పుడు కాగితం మీద, కంప్యూటర్లో వారి పట్ల ఏ 5 విషయాలను మీరు కృతజ్ఞతా బద్దులై ఉన్నారో ఆ 5 విషయాలను వ్రాసి పెట్టుకోండి. అవి వ్రాసేటప్పుడు ఆ వ్యక్తి ఫోటో వైపు చూస్తూ వారిని పేరుతో సంబోధిస్తూ మీ మ్యాజిక్ మంత్రం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ ఆ వ్యక్తి పేరు ఫలానా కారణానికి. ఉదాహరణకి, థ్యాంక్ యూ జాన్, నన్ను ఎప్పుడు నవ్వులలో ముంచినందుకు. థ్యాంక్ యూ అమ్మ, నేను కాలేజీలో చదివినప్పుడు నాకు స్ఫూర్తినిచ్చినందుకు అని, అట్లా అన్నమాట ఉదాహరణ. ఆ ముగ్గురికి మీరెందుకు కృతజ్ఞతా బద్దులో జాబితా వ్రాయడం పూర్తయ్యాక వారి ఫోటోలను మీరు తరచుగా కనపడే చోట పెట్టండి. ఇవాళ మీరు ఆ ఫోటోలు చూసినప్పుడల్లా ఆ వ్యక్తి పేరు ఉచ్చరిస్తూ థ్యాంక్స్ చెబుతూ ఉండండి. థ్యాంక్ యూ, హలో. మీరు ఎక్కువగా బయట తిరిగే వారైతే ఆ ఫోటోలను మీ చేతి సంచిలో వేసుకోండి. వీలుంటే రోజుకు 3 సార్లు వాటిని బయటకు తీసి చూడండి. ఆ వ్యక్తులకు కృతజ్ఞతలు చెబుతూ ఉండండి. ఇప్పుడు మీరు కృతజ్ఞతా భావానికి ఉండే అద్భుతమైన శక్తి అర్థమైందనుకుంటాను. ఆ శక్తి మీ అనుబంధాలను మరింత దృఢపరుస్తుంది. ఈ పుస్తకం యొక్క ప్రయోజనాలలో అదొక భాగం కాకపోయినా ఈ అద్భుతమైన అభ్యాసంతో మీ అనుబంధాలను సుందరతరం చేసుకోవచ్చు. ఈ అభ్యాసాన్ని ఏ ఒక్కరి పట్ల అయినా ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. మీ అనుబంధంలో ఉన్న ఏ మంచి విషయానికైనా మీరు కృతజ్ఞులై ఉంటే అంత వేగంగా, అంత అద్భుతంగా ఆ అనుబంధం నిలిచి వెలుగుతుంది. మ్యాజిక్ అభ్యాసం 3, మ్యాజికల్ బాంధవ్యాలు. మ్యాజిక్ అభ్యాసంలోని 1, 2, 3 అంశాలను తిరిగి ఆచరించండి. మీ అదృష్టాలను లెక్కించుకోండి. ముందుగా ఒక 10 అదృష్టాలను జాబితా వేయండి. వాటికి మీరెందుకు కృతజ్ఞతా బద్దులై ఉన్నారో వ్రాయండి. జాబితా అంటే లిస్ట్ మాస్టర్స్. ఆ జాబితాను మళ్ళీ చదవండి. ప్రతి అంశం చివర థ్యాంక్ యూ అని 3 సార్లు చెప్పండి, అనండి. కృతజ్ఞతా భావాన్ని మనసు నిండా నింపుకోండి. మీకు అత్యంత సన్నిహితులు, 2వ అంశం, మీకు అత్యంత సన్నిహితులైన 3 వ్యక్తులను ఎంచుకోండి. ఆ 3 ఫోటోలను సేకరించండి. 3వది, ఆ ఫోటోలు మీ ముందు పెట్టుకొని ఆ వ్యక్తులలో ప్రతి ఒక్కరికి మీరెందుకు కృతజ్ఞులై ఉన్నారో 5 కారణాలను ఒక నోట్బుక్ లో, ఒక కంప్యూటర్ లో గాని వ్రాసి పెట్టుకోండి. 4వది, ప్రతి వాక్యము మ్యాజిక్ మంత్రమైన థ్యాంక్ యూతో ప్రారంభించండి. ఆ వ్యక్తి పేరుని, వారి విశిష్టతను వ్రాయండి. 5వది,
ఈ రోజు వారి ఫోటోలను మీతో పాటు మీ చేతి సంచిలోనో జేబులోనో పెట్టుకొని తిరగండి. వాటిని అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. కనీసం రోజులో 3 సార్లైనా చూడండి. ఫోటోలోని వ్యక్తితో మాట్లాడి పేరుతో సంబోధించి థ్యాంక్స్ చెప్పండి. మీరు నిద్ర ఉపక్రమించే ముందు మ్యాజిక్ షీలని చేతిలోకి తీసుకొని ఈ రోజు మీరు జరిగిన అతి మంచి విషయాన్ని తలుచుకొని మ్యాజిక్ మంత్రం అనండి, థ్యాంక్ యూ అని. అద్భుతమైన ఆరోగ్యం. 4వ రోజు అద్భుతమైన ఆరోగ్యం. ఆరోగ్యమే అన్నిటికన్నా ఉత్తమ సంపద. వర్జిల్ క్రీస్తుపూర్వం 70వ క్రీస్తుపూర్వం 19వ శతాబ్దంకు చెందిన రచయిత, రోమన్ కవి. మన జీవితంలో మనకు అమూల్యమైనది ఆరోగ్యం. అయినప్పటికీ మనం దాని గురించి శ్రద్ధ పెట్టడం లేదు. మనలో చాలా మందివి మనకి అస్వస్థత కలిగినప్పుడు మాత్రమే ఆరోగ్యం గురించి ఆలోచిస్తాం. ఆ సంగతి గుర్తించేసరికి మన ఆరోగ్యం చెడిపోతుంది, ఇంకేమీ మిగలదు కూడా. ఆరోగ్యాన్ని గురించి ఒక ఇటాలియన్ సామెత ఏం చెప్పిందో చూడండి. మంచి ఆరోగ్యం గలవాడే అధిక సంపన్నుడు, కానీ అతనికి ఆ విషయం తెలీదు. మనం కులాసాగా ఉన్నప్పుడు మన ఆరోగ్యం గురించి అస్సలు ఆలోచించము. కానీ జలుబో జ్వరమో చిన్న చికాకు వచ్చినా, మరి కాస్త సుస్థి చేసి పక్క మీదకి ఎక్కినా కూడా మనకు త్వరగా నయం కావాలని కోరుకుంటాం. కానీ మరి ఇంకేం ఆలోచించాం. ఆరోగ్యం మనకు ఒక బహుమానం. ఆ బహుమానాన్ని మనం ప్రతిరోజు అందుకుంటూనే ఉంటాం. మనం అందుకుంటున్న అన్ని అంశాలకు ఎట్లా కృతజ్ఞులై ఉంటామో ఆరోగ్యానికి కూడా మనం ఎప్పుడు కృతజ్ఞులమై ఉండాలి. అట్లా కృతజ్ఞులమై ఉంటేనే మనకి మరింత మంచి ఆరోగ్యం అందుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఆరోగ్యం పట్ల కృతజ్ఞులై ఉంటారో వారికి మరింత మంచి ఆరోగ్యం దక్కుతుంది. ఎప్పుడు ఎవరికైతే తమ ఆరోగ్యం పట్ల కృతజ్ఞత ఉండదో వారు ఉన్న ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకుంటారు. ఆరోగ్యవంతమైన జీవన శైలి ఎంచుకున్నప్పటికీ అనారోగ్యం పాలు పడే వాళ్ళు మనకు తెలుసు. కనుక మనకున్న ఆరోగ్య పరిస్థితి పట్ల మనం కృతజ్ఞులమై ఉండడం చాలా ముఖ్యం. అట్లా కృతజ్ఞత కలిగి ఉంటే ఇప్పుడున్న ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాక మరింత మెరుగైన ఆరోగ్యం మీలోకి ప్రవహించే ఒక మ్యాజిక్ ని మీరు ఆకర్షిస్తున్నారన్నమాట. అప్పటికప్పుడు మీ ఆరోగ్యంలో మంచి మార్పులు గమనిస్తారు. చిన్న చిన్న నొప్పులు, మచ్చలు, పొక్కులు మాయమైపోతాయి. మీలో శక్తి, బలము, ఆరోగ్యము గణనీయంగా అభివృద్ధి చెందుతాయి. రోజువారీ కృతజ్ఞత అభ్యాసాలతో మీ కంటి చూపు, వినికిడి శక్తి, మరి తదితర ఇంద్రియ జ్ఞానం కూడా మెరుగవడం చూస్తారు. మీ శరీర అవయవాలన్నీ చక్కగా పనిచేస్తాయి. ఇదంతా ఒక మ్యాజిక్ లాగా జరిగిపోతుంది. కృతజ్ఞత ఒక టీకా మందు లాంటిది, ఒక క్రిమి నాశిని లాంటిది, విషానికి విరుగుడు లాంటిది. జాన్ హెన్రీ జోవెట్ 1864 to 1923 మత బోధకుడు, ఒక రచయిత. ఆయన చెప్పారు, మీరెంతగా మీ ఆరోగ్యానికి కృతజ్ఞులై ఉంటారో అదే ప్రమాణంలో మీ ఆరోగ్యం మెరుగవుతూ ఉంటుంది. మీ ఆరోగ్యానికి మీరెంత కృతజ్ఞత రాహిత్యంతో ఉంటారో అది అంత దిగజారిపోతూ ఉంటుంది. దిగజారుతున్న ఆరోగ్యం అంటే మీ రోగ నిరోధక శక్తి, బలము, ఉత్సాహము, ఆలోచనలో స్వస్థత మొదలైన శారీరక, మానసిక శక్తులన్నీ సన్నగిల్లిపోవడం అన్నమాట. మీకున్న ఆరోగ్యం పట్ల మీకు కృతజ్ఞతా భావం ఉండడం వల్ల మీకు మరింత మంచి ఆరోగ్యం సమకూరుతుంది. అంతేకాక అనేక ఒత్తిళ్లు కూడా అధిగమిస్తారు. శారీరక, మానసిక ఒత్తిళ్లే అనేక వ్యాధులకు మూల కారణాలని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. అంతేకాదు, తమకిప్పుడున్న ఆరోగ్యానికి కృతజ్ఞులై ఉండే వారికి జబ్బులు కూడా త్వరగా తగ్గుతాయని, అందరికన్నా 7 ఏళ్ళు ఎక్కువ బతుకుతారని కూడా అంటారు. మీకు ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితే మీలో ఉన్న కృతజ్ఞతా భావానికి సూచిక. ప్రతిరోజు మీరు అద్భుతంగా ఉంటుంది
బ్రతకడం ఒక బరువుగాను నిరంతర శ్రమగాను ఉండి మీ వయసు కన్నా వృద్ధులైనట్లు అనిపిస్తుంటే మీ ఆరోగ్యం సన్నగిల్లిపోతుందన్నమాట. ఇట్లా ఉత్సాహం తగ్గిపోవడానికి ఒక కారణం కృతజ్ఞత రాహిత్యమే. అయితే మీరు కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని ఉపయోగించుకుంటే ఇదంతా కూడా మారిపోతుంది. ఆరోగ్యానికి సంబంధించిన మ్యాజిక్ అభ్యాసము మీ శరీర ఆరోగ్యం గురించి ఈ కింద విషయాలు చదవడంతో ప్రారంభించండి. మీ శరీరంలోని ఒక ప్రత్యేకమైన భాగం గురించిన వాక్యాలు చదివి కళ్ళు మూసుకొని మళ్ళీ వాక్యాలను మననం చేయండి. అంతసేపు ఆ అవయవం పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండండి. మీరెందుకు ప్రతిరోజు ఆ అవయవానికి కృతజ్ఞులై, అంటే మన శరీరంలోని పార్ట్స్ కృతజ్ఞులై ఉన్నారో తలుచుకున్నప్పుడు ఆ కృతజ్ఞత ఇనుమడిస్తుంది. ఆ విధంగా మీ కృతజ్ఞతా భావం గాఢమైన కొలది మీకొచ్చే ఫలితాలు ఆశ్చర్యంగాను ఆనందదాయకంగాను ఉంటాయి. మీ కాళ్ళను గురించి పాదాలను గురించి ఒక్కసారి తలుచుకోండి. అవి మీ జీవితంలో ముఖ్య రవాణా సాధనాలు. అంటే ట్రావెలింగ్, ఎప్పుడు ట్రావెలింగే కదా. కాళ్ళు పాదాలు అవి లేకపోతే మనం ఎక్కడ ట్రావెల్ చేయగలుగుతాం? జీవితంలో ముఖ్య రవాణా సాధనాలు. మీరు మీ కాళ్ళను పాదాలను ఎన్ని విధాలుగా ఉపయోగిస్తారో ఆలోచించండి. నిలబడటానికి, మీ శరీరాన్ని సమతూకంలో నిలబెట్టడానికి, కూర్చోవడానికి, వ్యాయామానికి, నాట్యం చేయడానికి, మెట్లెక్కడానికి, కారు నడపడానికి, అన్నిటికంటే ముఖ్యంగా నడవడానికి మీ కాళ్ళు మీ పాదాలు మిమ్మల్ని ఇంటి చుట్టూ తిప్పుతాయి. స్నానాల గదిలోకి, వంటగదిలోకి, ఇంట్లోకి, బయటకి, ఇట్లా ఎన్ని చోట్లకో, వీధిలోకి, షాప్లోకి, బీచ్ ఒడ్డుకి, ఎయిర్పోర్ట్ లోకి నడిచే స్వతంత్రం మన జీవనానందానికి ముఖ్య అవసరం. కనుక నేను నా కాళ్ళకి నా పాదాలకి బద్దురాలనై ఉన్నాను. నేను ఈ మాట హృదయంలో నుంచి చెబుతున్నాను అనండి. అట్లాగే మీ చేతులు, బాహువుల గురించి తలుచుకోండి. ఒక్కసారి మొత్తం మీరు మీ చేతులతో మీరు ఎన్ని వస్తువులను పట్టుకున్నారో, వస్తువులను ఎత్తి వేరొక చోట పెడుతున్నారో చూడండి. మన చేతులు మన ముఖ్యమైన పనిముట్లు. వాటిని మనం విరామం లేకుండా ఉపయోగిస్తాం. ప్రతిరోజు భోజనం చేస్తాము, రైటింగ్ అంటే రాస్తాము చేతులతో, ఫోన్ పట్టుకుంటాము, కంప్యూటర్ వాడతాము, డ్రెస్ వేసుకుంటాము, దుస్తులు ధరిస్తాము, వస్తువులను అందుకుంటాము, పట్టుకుంటాము, ఎన్నో పనులు చేస్తాము చేతులతో నిరంతరం. చేతులు లేకపోతే మన బ్రతుకు పరాధీనమే. కనుక మీ చేతులకు ఎప్పుడు కృతజ్ఞులై ఉండడం ముఖ్యం. నా చేతులకు, నా అరచేతులకు, చేతి వేళ్లకు థ్యాంక్స్ అనుకోండి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ జ్ఞానేంద్రియాలు చేసే అద్భుతాలను ఒక్కసారి తెలుసుకోండి. మీరు తినేటప్పుడు, తాగేటప్పుడు మీకు అనేక రుచుల్ని పరిచయం చేసే జీవను తలుచుకోండి. ఏ జలుబో చేసి మీరు రుచులు తెలియకుండా పోయిన క్షణాలను తెలుసుకోండి. అప్పుడు తినడంలో ఆనందమే మాయమైపోతుంది కదా. నా అద్భుతమైన జీవకు కృతజ్ఞతలు అని మనస్ఫూర్తిగా చెప్పుకోండి. మీకు పూల పరిమళాలను, వంటింటి మధురమైన వాసనలను, శీతాకాలం చలిమంటల వాసనలను, మలయ మారుతం వచ్చే సువాసనను, పచ్చిగడ్డి పరిమళాన్ని, తొలకరి చినుకులకు తడిసిన మట్టి పరిమళాన్ని అందించి మురిపించే మీ ఘ్రాణేంద్రియాలని తలుచుకోండి. నా ప్రియమైన నాసికకు కృతజ్ఞత అనుకోండి హృదయంలోంచి. నా ప్రియమైన నాసికకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సర్వ జ్ఞానమే లేకపోతే వేడి ఏదో చల్లనేది ఏదో తెలుస్తుందా మీకు? స్పర్శ జ్ఞానం. వేడి చలి తెలియదు స్పర్శ జ్ఞానం లేకపోతే.
మెత్తనిదేదో గట్టిదేదో ఎట్లా అర్థమవుతుంది? ఒక వస్తువును ముట్టుకున్న అనుభూతి ఎలా పొందగలుగుతారు? ఆత్మీయ స్పర్శను ఎలా అనుభవించగలరు? మీ ఆత్మీయుల ఆలింగనం ఇచ్చే మధురానుభూతిని ఎలా ఆస్వాదించగలరు? ప్రియమిత్రుల కరచలానాన్ని ఎలా అనుభూతి అంటే సెకండ్ ఎలా అనుభూతి చెందగలరు? మనిషికి మధ్య కరస్పర్శే కదా విలువైంది. అందుకని నా స్పర్శ జ్ఞానానికి కృతజ్ఞత అనుకోండి. హాయిగా నా స్పర్శ జ్ఞానానికి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను హృదయ లోతుల్లోంచి అని చెప్పుకోండి. హృదయ లోతుల్లోంచి రావాల కృతజ్ఞత భావం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇక జీవరాశికి స్పర్శ జ్ఞానం అంటే టచ్ ఫీలింగ్ కి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మై టచ్ ఫీలింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇక జీవరాశికి ఒక పరంగా అమరిన నేత్రాలు ఎంత అద్భుతమైనవో కదా. అందుకు నా ఆయుష్కి నేను కృతజ్ఞతలు. పుస్తకాలు చదవడానికి, ఆత్మీయులను మనసారా చూసుకోవడానికి, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి, మరి ముఖ్యంగా ఈ జీవితంలో సాగిపోవడానికి ఎంతో ముఖ్యమైన కళ్ళు. ఈ నేత్రద్వయం 1 గంట సేపు కళ్ళకి గంతలు కట్టుకొని రోజు చేసే పనులు చేయడానికి ప్రయత్నించి చూడండి. అప్పుడు మీ కళ్ళ విలువేంటో మీకు అర్థమవుతుంది. మీ కళ్ళను శ్లాఘించండి. ఈ విశాల విశ్వాన్ని నా ముందు నిలబెట్టిన నా చక్షు దయానికి నా కృతజ్ఞతలను చెప్పుకోండి. నా కళ్ళకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మై ఐస్, థ్యాంక్ యూ మై ఐస్, థ్యాంక్ యూ మై ఐస్. ఇక చెవుల మాట ఏంటి? అవి పనిచేయకపోతే మీ గొంతే మీకు వినిపించదు కదా. ఇక ఇతరుల మాట్లాడేది వినిపించదు. సంగీతము దరిదాపులకు కూడా రాదు. ఫోన్ లో మాట్లాడలేరు. మీ ఆత్మీయుల కంఠాలు వినిపించవు. అంతా బదిరలోకం అయిపోతుంది. చుట్టూ ప్రపంచంలోని అనేక ధ్వనులు అసలు తెలియదు. కోకిల కూతలు, పక్షుల అరుపులు ఏవి మీ దరికి రావు. అందుకే నా వినికిడి శక్తికి మరీ కృతజ్ఞతలను చెప్పుకోండి. నా వినికిడి శక్తికి ఐఎమ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. అసలు మెదడు అనేదే లేకపోతే ఇతర జ్ఞానేంద్రియాలు ఎలా పనిచేస్తాయి? అదే కదా మీ జ్ఞానేంద్రియాలకు క్షణానికి మిలియన్ల సందేశాలు పంపేది. నిజానికి మీ జీవితానికి మీ చేత అనుభవింపజేసేది మీ మెదడే. అంతేకాదు మీ మెదడులో సరితూగే కంప్యూటర్ టెక్నాలజీ అంటూ ఏదీ లేదు ఈ ప్రపంచంలో. నా మెదడుకు, నా అందమైన మనసుకు కృతజ్ఞతలు అని ఆనందంగా చెప్పుకోండి. హృదయ లోతుల్లోంచి ఇది చెప్పుకోండి. హృదయ లోతుల్లోంచి చెప్పుకోగలగాలి. నా మెదడుకి, నా అందమైన మనసుకి కృతజ్ఞత, కృతజ్ఞత, కృతజ్ఞత. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకా మీ ఆరోగ్యం కోసం మీ శరీరంలో ఆహారం పనిచేసే కోట్లాది కణాల మాట ఏంటి? అందుకే ఆ కణాలకు కృతజ్ఞతలు చెప్పండి. అంతేకాదు ప్రాణాన్ని కాపాడే అవయవాలన్నింటికీ కృతజ్ఞతలు చెప్పుకోండి. మీ జీవితానికి అవసరం లేని వ్యర్థాలను వడబోస్తూ, శుభ్రపరుస్తూ, ఎప్పటికప్పుడు కొత్త శక్తిని అందజేస్తూ, మీకు తెలియకుండానే మీలో జీవరసాలను నింపే మీ అవయవాలన్నింటికి అవి తమ పనిని పరిపూర్ణంగా నెరవేరుస్తున్నందుకు కృతజ్ఞతలై ఉండండి. అయితే మీ శరీరంలో ఇందాక చెప్పుకున్న అన్ని అవయవాల కన్నా అద్భుతమైనది మీ గుండె. అది ఇతర అవయవాలన్నింటినీ అదుపు చేసే శక్తి కలది. అది మీ శరీరంలోని ఇతర అవయవాలకు ప్రాణదాత లాంటిది. నా ఆరోగ్యవంతమైన గట్టి గుండెకు కృతజ్ఞతలను చెప్పుకోండి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ మై హార్ట్. కృతజ్ఞతలు నా గుండెకు అని చెప్పుకోండి. హృదయ లోతుల్లోంచి రావాలి. థ్యాంక్ యూ మై హార్ట్, థ్యాంక్ యూ మై హార్ట్, థ్యాంక్ యూ మై హార్ట్. ఇప్పుడు ఒక కాగితమో ఒక కార్డో తీసుకోండి. దాని మీద పెద్ద అక్షరాలతో ఇలా వ్రాయండి: ఆరోగ్యం అనే గొప్ప బహుమానమే నన్ను బ్రతికిస్తున్నది. ఈ రోజు కాగితాన్నో కార్డునో మీ వెంట ఉంచుకోండి. అది మీకు ఎప్పుడు కనపడేలా పెట్టుకోండి.
మీరు పని చేస్తున్న టేబుల్ మీద మీ ఎదురుగా పెట్టుకోండి. వీలైతే మీకు ఒక డ్రైవర్ అయితే మీకు కనపడేలా మీ కారులోనో ట్రక్ లోనో పెట్టుకోండి. మీరు ఎక్కువ కాలం ఇంట్లో ఉండే వ్యక్తి అయితే మీ వాష్ బేసిన్ దగ్గర ఫోన్ దగ్గర పెట్టండి. ఎక్కడైనా సరే ఈ రోజు కనీసం 4 సార్లైనా ఈ పై వాక్యాలను నెమ్మదిగా ఉచ్చరించండి. చాలా నెమ్మదిగా ఒక్కొక్క పదమే పలకండి. అంతేకాదు మీకున్న ఆరోగ్యానికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకోండి. థ్యాంక్ యూ మై హెల్త్, థ్యాంక్ యూ మై హెల్త్, థ్యాంక్ యూ మై హెల్త్. మీ ఆరోగ్యం ఎల్లప్పుడూ సక్రమంగా ఉండాలంటే దానికి ఎప్పుడు మీరు కృతజ్ఞతాబద్ధులై ఉండాలి. అప్పుడు మీకు ఆరోగ్యము, శక్తి, జీవనాకాంక్ష పెరుగుతాయి. అట్లాగే సాంప్రదాయ వైద్య విధానానికి కృతజ్ఞతా భావం జోడిస్తే మనం ఒక వైద్య విప్లవాన్ని చూడొచ్చు. అట్లాగే ఇంతకు ముందెన్నడు లేనంతగా వ్యాధులు ఎక్కువ తగ్గిపోవడం లాంటి ఒక అద్భుతాన్ని కూడా మనము చూడొచ్చు. మ్యాజిక్ అభ్యాసం 4, అద్భుతమైన ఆరోగ్యం. మ్యాజిక్ అభ్యాసం 1లోని 4 అంశాలను మళ్ళీ ఆచరించండి. మీ అదృష్టాలను తలుచుకోండి. మీ 10 అదృష్టాలను జాబితా వేయండి. వాటికి మీరెందుకు కృతజ్ఞులో వ్రాయండి. ఆ జాబితాను మళ్ళీ చదవండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని 3 సార్లు ప్రతి అంశానికి కృతజ్ఞత చెప్పండి. కృతజ్ఞత మనసులో నింపుకోండి. రెండోది, ఒక కాగితం మీద, కార్డు మీద ఈ వాక్యం రాయండి. ఆరోగ్యం అనే బహుమానమే నన్ను బ్రతికించి ఉంచుతున్నది. ఆరోగ్యం అనే బహుమానమే నన్ను బ్రతికించి ఉంచుతున్నది. మూడోది, ఆ కాగితాన్నో కార్డునో మీరు తరచుగా చూసే అవకాశం ఉన్న చోట మన ఎదురుగా పెట్టుకోండి. నాలుగోది, కనీసం 4 సార్లైనా ఆ వాక్యాన్ని నెమ్మదిగా చదవండి. మీకు భగవంతుడిచ్చిన ఈ విలువైన బహుమతి పట్ల వీలైనంత కృతజ్ఞులుగా ఉండండి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్. ఈ ఆరోగ్యాన్ని, ఇంత సంపూర్ణమైన నాకు ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు భగవంతుడికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 5వది, ఈ రోజు రాత్రి మీరు నిద్రకు ఉపక్రమించే ముందు ఈ మ్యాజిక్ షీలని చేతిలో పట్టుకొని ఈ రోజు మీకు జరిగిన అన్నిటికన్నా ఉత్తమమైన విషయాన్ని తలుచుకొని దానికి 3 సార్లు కృతజ్ఞత తెలియజేసుకోండి. మ్యాజిక్ డబ్బు. 5వ రోజు, కృతజ్ఞత ఒక సంపద, ఫిర్యాదులు చేయడమే పేదరికం. క్రిస్టియన్ సైన్స్ హిమ్నాల్. చూడండి మేడం, ఇది కృతజ్ఞత ఒక సంపద అంట, ఫిర్యాదులు చేయడం ఒక పేదరికం అంట. అంతే కదా, కంప్లైంట్స్. అదే అందుకే పత్రి సార్ నో కామెంట్ నో జడ్జ్మెంట్ అనేవారు. నో కంప్లైంట్స్ నో జడ్జ్మెంట్ అంటారు కదా, పత్రి సార్ చెప్పింది అదే కదా మేడం. నో కంప్లైంట్స్ నో జడ్జ్మెంట్. క్రిస్టియన్ సైన్స్ హిమ్నాల్ చెప్తున్నారు, మీకు ఆర్థికంగా లోపం ఉన్నప్పుడు డబ్బు గురించిన దిగులు, అసూయ, అసంతృప్తి, సందేహాలు, భయము, నిరుత్సాహం లాంటి భావాలు ఉంటే మీ ఆర్థిక స్థితి ఎప్పుడు బాగుపడదు, మరింత డబ్బు రాదు. ఆ భావాలన్నీ ప్రస్తుతం మీకున్న డబ్బు పట్ల మీ కృతజ్ఞత రాహిత్యాన్ని సూచిస్తాయి. డబ్బును గురించిన ఫిర్యాదులు, వాదనలు, డబ్బు లేదన్న నిరాశ, వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయనే విమర్శ, లేదా డబ్బు విషయంలో మరొకరిని నొప్పించడం వంటి చర్యలు మీలో ఉండే కృతజ్ఞతా భావానికి చిహ్నాలు మాత్రం కావు. కనుక మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోగా మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మీ ఆర్థిక పరిస్థితి ఎలా అయినా ఉండనివ్వండి, ఆ ఉన్న డబ్బు పట్ల కూడా కృతజ్ఞత లేకపోవడమే మీలో అసంతృప్తికి మూలం కదా. అందుచేత ప్రస్తుత పరిస్థితి గురించి మర్చిపోండి, ఉన్నదాని పట్ల కృతజ్ఞులై ఉండండి. అప్పుడే మీ ఆర్థిక పరిస్థితిపై మ్యాజిక్ పనిచేస్తుంది, అది మెరుగుపడుతుంది. ఎస్ అట్లా ఎవరైతే కృతజ్ఞత డబ్బు పట్ల ఉంటుందో వారికి మరింత లభిస్తుంది, పుష్కలంగా లభిస్తుంది డబ్బు. ఎవరికైతే ఉన్నదాని పట్ల కృతజ్ఞత
డబ్బు పట్ల ఉంటదో వారి నుంచి ఉన్నది కూడా తీసుకోబడుతుంది. విశ్వం లాగేస్తుందంట. చాలా తక్కువ డబ్బు ఉన్నప్పుడు ఆ ఉన్నదానికి కృతజ్ఞత చూపడం ఎవరికైనా కానీ ఒక సవాల్ లాంటిది. మనం కృతజ్ఞత చూపనిదే పరిస్థితి మారదని తెలిసినప్పుడు తప్పకుండా ఉన్న డబ్బు పట్ల కృతజ్ఞత చూపిస్తాం. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. డబ్బు అనే విషయం చాలా మందికి విచిత్రమైంది, ముఖ్యంగా అది తక్కువగా ఉన్నప్పుడు. అందుకని మ్యాజిక్ డబ్బు అనే అభ్యాసాన్ని చేయడానికి 2 మెట్లు ఉన్నాయి. మ్యాజిక్ డబ్బు అనే అభ్యాసం చేయడానికి ఒక 2 స్టెప్స్ ఉన్నాయి. ఈ అభ్యాసం చేయబోయే ముందు మొత్తంగా దాని గురించి చదువుకొని ఉండాలి. ఎందుకంటే ఈ అభ్యాసం రోజంతా కొనసాగిస్తూ ఉండాలి. ఒకసారి నింపాదిగా కూర్చొని మీకు స్వంతంగా డబ్బు లేనప్పటి రోజులను గురించి తలుచుకోండి. ముఖ్యంగా మీ బాల్యం గురించి, తర్వాత మీరు డబ్బు సంపాదించడం మొదలైనప్పటి గురించి తలుచుకోండి. అప్పుడు దానికి మీరు హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్పుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీకు తినడానికి సరైన భోజనం ఎప్పుడు ఉందా? ఉంది. ఉండడానికి ఇల్లుందా? ఉంది. మీ విద్యాభ్యాసానికి ఛానల్ కొనసాగిందా? లేదు. ప్రతిరోజు స్కూల్ కి ఎట్లా వెళ్ళేవారు? మీకు స్కూల్ పుస్తకాలు ఉండేవా? స్కూల్లో ఉండవలసిన సౌకర్యాలన్నీ అమీర్నాయా? ఉన్నాయి. మీ బాల్యంలో సెలవులకు విహారాలకు ఎప్పుడైనా వెళ్ళారా? మీ బాల్యంలో మీకు వచ్చిన గొప్ప పుట్టినరోజు బహుమానాలు ఏంటి? చిన్నప్పుడు మీకు ఆడుకోవడానికి బొమ్మలు, ఒక సైకిల్, ఒక పెంపుడు జంతువు ఉండేది. మీరు శారీరకంగా పెరుగుతున్నప్పుడు మీ సైజుకి తగ్గట్టు బట్టలు ఉండేవి. సినిమాలకు వెళ్ళేవారా? క్రీడల్లో పాల్గొనేవారా? సంగీతం వాద్యం ఏదైనా నేర్చుకున్నారా? ఏదైనా హాబీ ఉండింది. మీకు అనారోగ్యం కలిగినప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్ళే మందు తెచ్చుకునేవారా? ఎస్. దంత వైద్యుడిని ఎప్పుడన్నా సంప్రదించారా? ఎస్. పళ్ళు తోముకోవడానికి బ్రష్, టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ వంటి అత్యవసర వస్తువులు ఉండేవి. మీకు ఒక కార్ ఉండేదా? లేదు. టెలివిజన్ చూసేవారా? ఫోన్ ఉండేదా? మీ ఇంట్లో ఎలక్ట్రిసిటీ, నీటి సదుపాయం ఉండింది. ఈ వసతులన్నిటికీ డబ్బు కావాలి. కానీ మీ బాల్యంలో మీరేమీ డబ్బు ఖర్చు చేయకుండానే ఇవన్నీ సమకూరినాయి కదా. ఇట్లా మీ బాల్యాన్ని, యవన కాలాన్ని వెనుతిరిగి చూస్తే ఎన్ని సౌకర్యాలు మీకు ఉచితంగా అమరినాయో తెలుస్తుంది. వీటన్నిటికీ కష్టపడి సంపాదించిన డబ్బే కదా కావాలి. కనుక మీరు అందుకున్న ఈ సౌకర్యాలన్నింటికి కూడా కృతజ్ఞులై ఉండండి. ఎందుకంటే గతంలో మీకు లభించిన డబ్బుకి మీరు ఇప్పుడు కృతజ్ఞులై ఉంటే భవిష్యత్తులో మీకు అంతకన్నా ఎక్కువ డబ్బు అందుతుంది. అదే కృతజ్ఞత చేసే మ్యాజిక్. అదొక సార్వజనిక సూత్రం. అదే మీ డబ్బుకు హామీ. కృతజ్ఞులై ఉండాలి ప్రతి క్షణానికి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ మ్యాజిక్ డబ్బు అనే అభ్యాసాన్ని కొనసాగించే క్రమంలో ₹1 నోటు లేదా $1 బిల్లు తీసుకోండి. దానిపైన ఒక స్టిక్కర్ అంటించండి. స్టిక్కర్ పైన ఇలా రాయండి: నా జీవితం అంతా నాకు లభించిన డబ్బు మొత్తానికి కృతజ్ఞతలు. నా జీవితం అంతా నాకు లభించిన డబ్బుకి నేను కృతజ్ఞతురాలై ఉంటున్నాను, కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ మ్యాజిక్ ₹1 నోటుని ఈ రోజంతా మీతో ఉంచుకోండి. దాన్ని మీ పర్సులోనో జేబులోనో పెట్టుకోండి. కనీసం పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, లేదా మీకు వీలున్నప్పుడల్లా దాన్ని తీసి చూస్తూ ఉండండి. దానిపైన రాసిన వాక్యాన్ని చదవండి. చదవడమే కాదు, నిజంగా కృతజ్ఞత చూపించండి. మీలో కృతజ్ఞత ఎంత హృదయపూర్వకమైనది అయితే అంత త్వరగా మీ ఆర్థిక పరిస్థితిలో అద్భుతమైన మార్పు వస్తుంది. కావాల్సిందల్లా మీ కృతజ్ఞత మనస్ఫూర్తిగా ఉండటం. మీ డబ్బు ఎలా పెరుగుతుందో మీకు ముందుగా తెలియకపోవచ్చు, కానీ మీకు డబ్బు వచ్చేదల్లా పరిస్థితుల్లో మార్పు వస్తుంది. మీకు ఉందని తెలియని డబ్బు మీకు అందవచ్చు. అనుకోకుండా నగదు, చెక్కుల్లో రావచ్చు, కొనే వాటిల్లో రిబేట్లు దొరకవచ్చు, డిస్కౌంట్లు రావచ్చు, లేదా ధరలు తగ్గవచ్చు. మీరు డబ్బు పెట్టి కొనకుండా వస్తువులు లభ్యం కావచ్చు.
ఏదైనా జరగవచ్చు మ్యాజిక్. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. ఉన్నదానికి నేను కృతజ్ఞత చూపిస్తున్నానని చెప్పుకోవడం. నా జీవితం అంతా లభించిన డబ్బు మొత్తానికి నేను ఎప్పుడు కృతజ్ఞత చూపిస్తున్నాను. ఈ రోజు తర్వాత ఈ మీ మ్యాజిక్ రూపాలు నోటుకు మీరు తరచూ కనిపించే చోట పెట్టండి. అది మీకు ఎప్పటికప్పుడు మీరు కృతజ్ఞత చూపవలసిన విషయాన్ని గుర్తు చేస్తుంది. మీరు గతంలో అనుభవించిన ఆర్థిక సౌకర్యాలకు మీరు కృతజ్ఞత చెప్పుకునేలా చేస్తుంది. అందువలన మీరు మరింత ధనలాభం కలుగుతుంది. డబ్బు పట్ల ఎంత ఎక్కువ కృతజ్ఞత ఉంటే అంత ఎక్కువ డబ్బు మీకు భవిష్యత్తులో లభిస్తుంది. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. డబ్బు గురించి అసంతృప్తి గాని, ఏదైనా ఫిర్యాదు గాని, మాటల ద్వారానో చేతల ద్వారానో చేయాలనుకుంటున్న పరిస్థితుల్లో మీరంటే మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి. ఇట్లా అనుకుంటున్నందుకే ఏర్పడే పర్యవసానాలను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నానా అని. ఎందుకంటే అసంతృప్తి, మీ ఫిర్యాదు మీకు రాబోయే అదృష్టాన్ని కూడా ఆపిస్తాయి. ఇక ముందు నుంచి మీరు ఒక వాగ్దానం చేసుకోండి. మీకు ఎప్పుడు డబ్బు లభించినా, అంటే అది మీ వేతనమే కావచ్చు, లేదా ఏదైనా డిస్కౌంట్ కావచ్చు, ఏదైనా రిఫండ్ కావచ్చు, లేదా ఏదైనా బహుమతి కావచ్చు, ఎలాంటిదైనా సరే దానికి మీరు మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పుకోవాలి. మీరు ఎప్పుడు మీకు ధనలాభం కలిగినా అది మీకు ఒక కృతజ్ఞత చెప్పుకునే అవకాశంగా భావించాలి. కృతజ్ఞత యొక్క మ్యాజిక్ మీ అదృష్టాన్ని ఇన్మడింపజేస్తుంది, మరింత ధనలాభం చేకూరుతుంది. మీరు చేయవలసిందల్లా ఎప్పటికప్పుడు మీకు లభించిన దానికి కృతజ్ఞులై ఉండడమే. మేడం థ్యాంక్ యూ చెప్పుకుందామా మేడం? చెప్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.